హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి రిజిస్టర్ వాల్యూ సెక్షన్ 247 డిస్కస్ చేద్దాము. సో ఈజ్ రిజిస్టర్ వాల్యూ, ఎవరు రిజిస్టర్ వాల్యూగా పెట్టుకుంటారో, ఇతను ఏం చేస్తారు అనేది చెప్పుకుందాం. సో ఫస్ట్ ఎలిజిబిలిటీ ఆఫ్ రిజిస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎట్లా వస్తుందో చూద్దాము. సో వాల్యుయేషన్, వేర్ ఏ వాల్యుయేషన్ ఈజ్ రిక్వైర్డ్ టు బి మేడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఏదైనా ప్రాపర్టీ కానీ, స్టాక్ కానీ, షేర్స్ కానీ, డిబెంచర్ కానీ, సెక్యూరిటీస్ కానీ, గుడ్ విల్ కానీ, అదర్ అసెట్ కానీ, నెట్వర్త్ ఆఫ్ కంపెనీ కానీ, వాల్యూడ్ బై ఎ పర్సన్ హ్యావింగ్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ అండ్ రిజిస్టర్డ్ హ్యాజ్ వాల్యూవర్ అండ్ మెంబర్స్ ఆఫ్ an ఆర్గనైజేషన్ రికగ్నైజ్డ్. సో ఈ వాల్యుయేషన్ చేయాలంటే ఎవరు వాల్యుయేషన్ చేస్తారో ఒక వాల్యూవర్ కావాలి, ఆ మెంబర్ వచ్చేసి రిజిస్టర్డ్ వాల్యూవర్ కావాలి. నెక్స్ట్ కాంట్రావెన్షన్, లైబుల్ టు పెనాల్టీ 50,000. నెక్స్ట్ కాంట్రావెన్షన్ విత్ ద ఇంటెన్షన్ టు డిఫాల్ట్. సో ఎవరైనా డిఫాల్ట్ చేయాలనుకుంటే 1 year జైలు పడుతుంది, 1 lakh నుంచి 5 lakhs వరకు పడుతుంది. నెక్స్ట్ ఈ షెల్ బి లైబుల్ టు రీఫండ్ ఆఫ్ రెమ్యునరేషన్ రిసీవ్డ్. సో వాట్ ఎవర్ ఆ రెమ్యునరేషన్ రిసీవ్ చేసుకుంటాడు కదా కంపెనీ నుంచి వాల్యూ చేసినందుకు అమౌంట్ని రీఫండ్ చేయాలి. నెక్స్ట్ పే ఫర్ డ్యామేజెస్ టు కంపెనీ ఫర్ ఇన్కరెక్ట్ ఆర్ మిస్లీడింగ్ స్టేట్మెంట్స్ ఆఫ్ పర్టికులర్. సో డ్యామేజెస్ ఏమైనా ఉంటే కంపెనీకి సంబంధించి పే చేయాల్సి వస్తుంది, ఇన్కరెక్ట్కి ఆర్ మిస్లీడింగ్ స్టేట్మెంట్ ఆఫ్ పర్టికులర్కి సంబంధించి. నెక్స్ట్ రోల్ ఆఫ్ వాల్యూయర్, ఇంపార్షియల్, ట్రూ అండ్ ఫేర్ వ్యూ, valuation of any assets. Next, exercise due diligence or valuation as per rules. Do not have direct or indirect interest during a period of 3 years or prior to. సో ఒక కంపెనీ నువ్వు చేస్తున్నావు అంటే ఆ కంపెనీ చేసే ముందు 3 years అండ్ చేసిన తర్వాత 3 years ఆ కంపెనీకి ఎటువంటి రిలేషన్షిప్ అనేది ఉండకూడదు. నా క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఆర్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ బై లా ఇన్ ఇండియా ఆర్ అట్లీస్ట్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఎవరు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ వాళ్ళని తీసుకున్నాము, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా వాళ్ళని తీసుకుంటాము, ఏది యూనివర్సిటీ నుంచి కానీ ఏదైనా ఇన్స్టిట్యూట్ నుంచి కానీ బై లా ఇన్ ఇండియా అట్లీస్ట్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆ పర్సన్కి. నెక్స్ట్ బ్యాచిలర్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఫ్రమ్ యూనివర్సిటీస్ ఆర్ ఇన్స్టిట్యూట్ బై లా ఇన్ ఇండియా అండ్ అట్లీస్ట్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఏముండాలి? బ్యాచిలర్ డిగ్రీ అయినా ఉండాలి, ఆ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అయినా ఉండాలి యూనివర్సిటీ నుంచి. అతను అట్లీస్ట్ ఒక 5 years అనేది ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి. నెక్స్ట్ మెంబర్షిప్ ఆఫ్ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్స్. సో మెంబర్షిప్ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి మెంబర్షిప్ నెంబర్ అనేది ఉండాలి. బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ విత్ అట్లీస్ట్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఆ పార్లమెంట్ నుంచి అట్లీస్ట్ ఒక 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ హియర్ వీళ్ళని తీసుకుంటాం. ఎలిజిబిలిటీలో పర్సన్ షెల్ బి రిజిస్టర్ వాల్యూయర్ ఈఫ్ ఎప్పుడు తీసుకున్నాము, రిజిస్టర్ వాల్యూయర్గా ఎప్పుడు తీసుకున్నాము, ఏ వాల్యూయర్ మెంబర్ ఆఫ్ రిజిస్టర్ వాల్యూయర్ ఆర్గనైజేషన్. సో రిజిస్టర్ వాల్యూయర్ ఆర్గనైజేషన్ నుంచి మెంబర్ అయి ఉండాలి. మనకి ఎట్లయితే ఇన్స్టిట్యూట్ నుంచి సిఏ అవుతారో అట్లా ఆ ఇన్స్టిట్యూట్ నుంచి మెంబర్ అవుతారో అతన్ని చదవకొట్టము, అట్లనే రిజిస్టర్ వాల్యూయర్ ఆర్గనైజేషన్ ఉంటుంది, దాని నుంచి మెంబర్ కావాలి. నెక్స్ట్ రికమెండెడ్ by the RVO of which he is a valuer member. సో రికమెండెడ్ చేయాలి RVOకి. నెక్స్ట్ పాస్డ్ వాల్యుయేషన్ ఎగ్జామినేషన్ వితిన్ 3 years ప్రొసీడింగ్ ద డేట్ ఆఫ్ మేకింగ్ అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్. సో ఏం చేయొచ్చు, వాల్యుయేషన్ ఎగ్జామినేషన్ వితిన్ 3 yearsకి సంబంధించి ప్రొసీడింగ్ ద డేట్ ఆఫ్ మేకింగ్ అప్లికెంట్ ఫర్ రిజిస్ట్రేషన్కి. సో వితిన్ 3 years లోపల మనం చూసుకోవాలి. నెక్స్ట్ పోసెస్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రూల్ 4. సో క్వాలిఫికేషన్స్ని అండ్ ఎక్స్పీరియన్స్ని ప్రొసెస్ చేయాలి. నెక్స్ట్ ఇతను నాట్ ఏ మైనర్ ఆర్ నాట్ అన్సౌండ్ మైండ్. అతను మైనర్ కాకూడదు, అన్సౌండ్ మైండ్ కాకూడదు. అండ్ నాట్ అన్డిశ్చార్జ్డ్ బ్యాంక్రప్ట్ అప్లైడ్ అడ్జుడికేటెడ్ హ్యాజ్ బ్యాంక్రప్ట్కి సంబంధించి. నెక్స్ట్ grade of interest. Next, convicted by any court of an offence punishable with jail or exceeding 6 months or offence involving moral turpitude. సో ఒక 6 months మీరు ఎక్సీడింగ్ 6 months మీరు ఏమైనా జైల్కి అఫెన్స్ అయినా అనుకోండి, అది పీరియడ్ ఆఫ్ 5 years ఎక్స్పైర్ కాకుంటే అప్పుడు మీరు రిజిస్టర్ వాల్యూగా తీసుకోవడానికి లేదు. ఇఫ్ కన్విక్టెడ్ టు ఏ జైల్ ఫర్ 7 years ఆర్ మోర్. సో ఒకవేళ 7 years ఆర్ మోర్ కన్విక్ట్ అయితే ఈ షిల్ నాట్ బి ఎలిజిబుల్ టు బి రిజిస్టర్డ్. సో అతను రిజిస్టర్కే రాడు. నెక్స్ట్ హ్యాస్ నాట్ బి లెవిడ్ పెనాల్టీ under section 271J of Income Tax Act 1961 filing appeal before the CIAT or penalty confirmed by 80 and 5 years have not elapsed. Okay, is fit అండ్ ప్రాపర్ పర్సన్. సో అతను ఫిట్ కావాలి, ప్రాపర్ పర్సన్ కావాలి. ఫిట్ కావాలని మళ్ళీ మీరు జిమ్కి పోయారు, జిమ్ కార్ మీరు ఫిట్ పోయే మైండ్ ఫిట్గా ఉండాలి, అంటే మైండ్లో నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ కండక్ట్ ఆఫ్ వాల్యుయేషన్, రిజిస్టర్ వాల్యూయర్ షెల్ వైల్ కండక్టింగ్ ఏ వాల్యుయేషన్ కంప్లై విత్ వాల్యుయేషన్ స్టాండర్డ్. సో అతను
కంప్లై అయ్యేటప్పుడు మనకి సిఏ ఎప్పుడైతే ఆడిటింగ్ చేస్తున్నాడో స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ ఎట్లయితే ఫాలో కావాలో వాల్యుయేషన్ వచ్చేసి వాల్యుయేషన్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ వాల్యుయేషన్ని చూసుకోవాలి. వాల్యుయేషన్ స్టాండర్డ్స్ అడాప్టెడ్ బై ఎనీ రిజిస్టర్డ్ వాల్యూయర్ ఆర్గనైజేషన్ చూసుకోవాలి. నెక్స్ట్ ఆబ్టైన్ ఇన్పుట్స్ ఫర్ హిజ్ వాల్యుయేషన్ రిపోర్ట్ అండ్ గెట్ ఏ సపరేట్ వాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ క్లాస్ ఆఫ్ కండక్టెడ్ ఫ్రమ్ అనదర్ రిజిస్టర్ వాల్యూ ఆర్ వాల్యూయర్ డిస్క్లోజ్ డీటెయిల్స్ ఆఫ్ ఇన్పుట్ ఆర్ అదర్ ఆర్ఓవి అండ్ లైబిలిటీస్ ఏమైనా ఉంటే వాటిని కూడా డిస్క్లోజ్ చేయాలి. నెక్స్ట్ నో పార్ట్నర్షిప్ ఆర్ కంపెనీ విల్ బి ఎలిజిబుల్ టు బి రిజిస్టర్డ్ వాల్యూయర్. సో ఏ కంపెనీ పార్ట్నర్షిప్ కానీ ఏ కంపెనీ కానీ ఎలిజిబుల్ కాదు టు ద రిజిస్టర్డ్ వాల్యూయర్కి ఎప్పుడు ఇఫ్ సెటప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అదర్ దెన్ ఫర్ రెండరింగ్ ప్రొఫెషనల్ ఆర్ ఫైనాన్స్ సర్వీస్ అండ్ కంపెనీ ఈజ్ టు సబ్సిడరీ ఆర్ జాయింట్ వెంచర్ అసోసియేట్ అనదర్ కంపెనీ ఆఫ్ బాడీ కార్పొరేట్. సో మీరు ఏదైనా క్వశ్చన్ పెట్టారు అదర్ దెన్ రెండరింగ్ ఆఫ్ ప్రొఫెషనల్ ఆర్ ఫైనాన్షియల్ సర్వీస్ ఒక కంపెనీకి సబ్సిడరీ కానీ ఆ జాయింట్ వెంచర్ కానీ అసోసియేట్ కంపెనీ కానీ ఉన్నప్పుడు మామూలుగా పార్ట్నర్షిప్ ఫామ్లు కంపెనీ వాళ్ళు రిజిస్టర్ వాల్యూలుగా తీసుకోము. వాళ్ళు రెండరింగ్ వచ్చేసి అదే దెన్ రెండరింగ్ ప్రొఫెషనల్ ఆర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంటే ఆర్ సబ్సిడరీ జాయింట్ వెంచర్ అసోసియేట్ కంపెనీ ఉంటాయి. నెక్స్ట్ అండర్ గోయింగ్ ఐబీసీ ఆర్ అన్డిశ్చార్జ్ ఇన్సాల్వెన్సీ. సో మీ కంపెనీనే ఆల్రెడీ ఒక ఐబీసీలో పోతుంది ఆర్ మీ కంపెనీనే ఒక అన్డిశ్చార్జ్ ఇన్సాల్వెన్స్లో ఉంది. సో మీరు పోయి రిజిస్టర్ చేస్తా అంటే యాక్సెప్ట్ చేయరు. నెక్స్ట్ ఆల్ పార్ట్నర్స్ ఆర్ డైరెక్టర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఈఫ్ కవర్ అండర్ క్లాసెస్ సిడిజిఎఫ్జి దీనిలో కలిపితే వీటికి సంబంధించి. నెక్స్ట్ 3 సో ఆల్ పార్ట్నర్స్ ఆర్ డైరెక్టర్స్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ ఆ పార్ట్నర్షిప్ ఎంటిటీ అండ్ ఆర్ కంపెనీ ఆర్ నాట్ రిజిస్టర్ వాల్యూస్. ఒకవేళ రిజిస్టర్ వాల్యూస్ సో మొత్తం ఉన్న వాళ్ళలో వాళ్ళు రిజిస్టర్ వాల్యూ కలరనుకోండి మనకి మెంబర్ ఇప్పుడు చార్టర్డ్ అకౌంట్ ఉన్నాడు ఆ పర్సన్ వచ్చేసి ఆడిట్ చేయాలంటే కంపల్సరీ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది ఉండాలి. సేమ్ యాజ్ రిజిస్టర్ అయినాక మెంబర్షిప్ నెంబర్ తీసుకున్న వాళ్ళు ఉండాలి. ఆల్ పార్ట్నర్స్ వాళ్ళు డైరెక్టర్స్ కానీ అండ్ తర్వాత నన్ ఆఫ్ ఇట్స్ పార్ట్నర్స్ ఆ డైరెక్టర్స్ ఈజ్ రిజిస్టర్డ్ వాల్యూయర్ ఆఫ్ అసెట్స్ క్లాస్ ఆఫ్ ఫర్ వాల్యుయేషన్ ఆఫ్ విచ్ ఈజ్ ఇట్స్ రిజిస్టర్డ్ వాల్యూయర్. నెక్స్ట్ కండక్ట్ ఆఫ్ వాల్యుయేషన్. సో వాల్యుయేషన్ ఎట్లా చేయాలి వాల్యూయర్ అని ఇది రిపోర్ట్. సో సేమ్ లైక్ అయితే మన ఆడిటర్ వచ్చేసి ఆడిట్ రిపోర్ట్ ఎట్లయితే ఇస్తారో వాల్యుయేషన్ రిపోర్ట్ని ఇస్తారు. నా ఏం చూసుకోవాలి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అసెట్స్ వాల్యూడ్. సో ఏవైతే అసెట్ని వాల్యూ చేస్తున్నావో దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఫస్ట్. నెక్స్ట్ పర్పస్ ఆఫ్ వాల్యుయేషన్. సో ఎందుకోసం నువ్వు వాల్యుయేషన్ చేస్తున్నావు అనేది సెకండ్. తర్వాత ఐడెంటిటీ ఆఫ్ వాల్యూయర్ అండ్ అదర్ ఎక్స్పర్ట్స్. సో ఐడెంటిటీ ఎవరైనా వాల్యూయర్ వేరే ఎక్స్పర్ట్ ఏమైనా వచ్చేసింటే వాళ్ళ యొక్క ఐడెంటిటీ. నెక్స్ట్ డిస్క్లోజర్ ఆఫ్ వాల్యూయర్ కాన్ఫ్లిక్ట్ ఆర్ ఇంట్రెస్ట్. సో డిస్క్లోజర్ చేయడం వాల్యూయర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ ఇంట్రెస్ట్ని. నెక్స్ట్ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్. సో అపాయింట్మెంట్ డేట్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ అండర్టేకింగ్. సో ఇన్వెస్టిగేషన్ తీసుకోవడం. నెక్స్ట్ నేచర్ అండ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో నేచర్ అండ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తీసుకున్నామని చెప్పాలి. నెక్స్ట్ ప్రొసీజర్స్ అడాప్టెడ్ ఇన్ క్యారింగ్ అవుట్ ద ఎవాల్యూషన్. సో ప్రొసీజర్ని అడాప్ట్ చేసుకోవడం క్యారీ అవుట్ చేయడానికి ఎవాల్యూషన్ని. నెక్స్ట్ రిస్ట్రిక్షన్స్ ఆన్ యూజ్ ఆఫ్ రిపోర్ట్స్. సో రిస్ట్రిక్షన్ని పెట్టడం రిపోర్ట్ని యూజ్ చేయడానికి. నెక్స్ట్ మేజర్ ఫ్యాక్టర్స్ టేకెన్ ఇన్ టు అకౌంట్స్. సో మేజర్ ఫ్యాక్టర్స్ని తీసుకోవాలి అకౌంట్స్కి సంబంధించి. నెక్స్ట్ కన్క్లూజన్స్ క్యాబినెట్స్ లిమిటేషన్స్ అండ్ డిస్క్లోజర్స్. నెక్స్ట్ వేర్ హ్యాజ్ కండిషన్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఆల్ టైమ్ పొసెసెస్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్. సో అతనికి ఎక్స్పీరియన్స్ ఎలిజిబిలిటీ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, క్వాలిఫికేషన్ ఉండాలి. నెక్స్ట్ కంప్లై విత్ ప్రొవిజన్స్ రూల్స్ బైలాస్ ఇంటర్నల్ ఆర్గనైజేషన్. సో కంప్లై కావాలి ప్రొవిజన్స్ని రూల్స్ని బైలాస్ని ఆర్ ఇంటర్నల్ ఆర్గనైజేషన్ని. నెక్స్ట్ ప్రయర్ పర్మిషన్ ఫర్ షిఫ్టింగ్ మెంబర్షిప్ ఫర్ RV01 RV02. నెక్స్ట్ not conduct valuation of assets has a registered valuer if he or it has not been registered by authority. సో కండక్ట్ చేయలేదనుకోండి వాల్యుయేషన్ని రిజిస్టర్ వాల్యూయర్ ఏదాని ప్రకారంగా రిజిస్టర్ అథారిటీ ప్రకారంగా కంపల్సరీ దాని కండిషన్స్ ప్రకారమే కండక్ట్ చేయాలి. నెక్స్ట్ టేక్ అడ్వకేట్ స్టెప్స్ ఫర్ రీడ్రెసల్ ఆఫ్ గ్రీవెన్స్. సో ఏమన్నా గ్రీవెన్స్ వస్తే ఆ గ్రీవెన్స్ని ఓవర్కమ్ చేయడానికి స్టెప్స్ని తీసుకోవాలి. నెక్స్ట్ మెయింటైన్ రికార్డ్స్ ఫర్ అట్లీస్ట్ 3 years ఫ్రమ్ కంప్లీషన్ ఆఫ్ అసైన్మెంట్. సో ఒక అసైన్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 3 years అనేది రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ కంప్లై విత్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ RVO ఆఫ్ విచ్ ఈజ్ ఏ మెంబర్. సో కంప్లై కావాలి కోడ్ ఆఫ్ కండక్ట్ని రిజిస్టర్ వాల్యూ ఆర్గనైజేషన్కి సంబంధించి. ఒకవేళ అది పార్ట్నర్షిప్ ఎంటిటీ ఆర్ కంపెనీ ఉంటే రిజిస్టర్ వాల్యూ వాళ్ళు ఏమేమి చూసుకోవాలంటే ఎవరెవరు పార్ట్నర్స్ హూ ఈజ్ ఇన్ రిజిస్టర్ వాల్యూ ఈజ్ వాల్యూడ్ అండ్ సైన్ ఎవరికి ఉంది అండ్ యాక్టింగ్ బిహాఫ్ ఆఫ్ ఫర్మ్కి సంబంధించి అనేది చెప్పాలి. నెక్స్ట్ డిస్క్లోజ్ ద
capital employed and contributed to the partner director who would sign and act assignment. సో డిస్క్లోజ్ చేయండి క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఉంటుంది, కాంట్రిబ్యూషన్ ఉంటుంది, పార్ట్నర్కి డైరెక్టర్కి అండ్ ఎవరు సైన్ చేస్తున్నా ఏం లేదు. నెక్స్ట్ బీ లైబుల్ జాయింట్లీ అండ్ సెవరల్లీ అలాంగ్ విత్ పార్ట్నర్ ఆ డైరెక్టర్ హూ సైన్స్ అండ్ యాక్ట్ అసైన్మెంట్కి సంబంధించి జాయింట్లీ అండ్ సెవరల్లీ ఉండాలి. నెక్స్ట్ ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ ద అథారిటీ అండ్ రిమూవల్ ఆఫ్ పార్ట్నర్ ఆ డైరెక్టర్ హూ ఈజ్ ఇన్ రిజిస్టర్ వాల్యూ అలాంగ్ విత్ రీజన్స్కి సంబంధించి. నెక్స్ట్ కంప్లై విత్ అదర్ కండిషన్స్ యాజ్ మే బీ ఇంపోజ్డ్ బై అథారిటీ. సో ఏమన్నా కంప్లై కావాలని చెప్తే వాటిని కంప్లై కావాలి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఆఫ్ రిజిస్టర్ వాల్యూయర్ ఆర్గనైజేషన్. సో రిజిస్ట్రేషన్ ఫస్ట్ అండర్ సెక్షన్ 8 ప్రకారంగా విత్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ డీలింగ్ టు రిజిస్టర్ ఆఫ్ వాల్యూయర్ ఆఫ్ అన్ అసెట్స్ హ్యాజ్ బై ఇన్ హిట్స్ బై లా రిక్వైర్మెంట్ స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ 3. నెక్స్ట్ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్ established by the Act of Parliament for the purpose of regulations or professions. సో ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి చూసుకోవాలి ఎలిజిబిలిటీ. నెక్స్ట్ ఇట్ షెల్ బి రికగ్నైజ్డ్ ఇట్ ఫర్ ఏదాని కోసం వీళ్ళు ఏం చేస్తారంటే డీలింగ్ చేసే వాళ్ళ కోసం ఒక ఎడ్యుకేషనల్ కోర్స్ని పెట్టడం వాల్యుయేషన్కి సంబంధించి ఫర్ కండక్ట్ హూ మే బీ ఇట్ వాల్యూవర్స్ మెంబర్స్ అండ్ డెలివర్డ్ ఇన్ క్లాస్ రూమ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్యూల్స్ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ గ్రాంట్స్ మెంబర్షిప్ ఆఫ్ సిఓపి సిఓపిని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ కండక్ట్ ట్రైనింగ్స్ బిఫోర్ సిఓపి ఈజ్ ఇష్యూడ్. నెక్స్ట్ లే డౌన్ అండ్ ఎన్ఫోర్స్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ మెంబర్స్ అండ్ ఇంక్లూజివ్ ప్రొవిజన్స్ ఫర్ ఎనెక్సర్కి సంబంధించి. నెక్స్ట్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ ఆఫ్ మెంబర్స్. సో మెంబర్స్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయడం. నెక్స్ట్ మానిటర్ ఆర్ రివ్యూ ఆఫ్ ఫంక్షన్స్ ఇంక్లూడింగ్ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఆఫ్ మెంబర్స్. నెక్స్ట్ హ్యాస్ మెకానిజం టు అడ్రస్ ఈవెంట్స్ అండ్ కండక్ట్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ అగైన్స్ ద మెంబర్స్ సంబంధించి. నెక్స్ట్ ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ టు రికగ్నైజ్ యాజ్ RVO being an entity shall convert into or register itself as company and include in its bylaws specified in Annex 3 within 1 year. Next organization registered as a society under Society Registration Act 1860. Next organization set up as a trust by Indian Trust Act 1882 की संबंधित. Next temporary or surrender revived register valuer may temporary surrender is registration certificate in accordance with bylaw or regulations. సో రిజిస్టర్ వాల్యూ ఏం చేస్తారు టెంపరీ సరెండర్ చేయాల్సి వస్తుంది రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ని బైలాస్ ఆర్ రెగ్యులేషన్స్ ప్రకారంగా. నెక్స్ట్ ఇన్ఫార్మ్ టు అథారిటీ నాట్ లేటర్ దెన్ ద 7 days ఫ్రమ్ అప్రూవల్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ టెంపరీ సరెండర్ ఆర్ రివైవల్. సో ఇన్ఫార్మ్ చేయాలి అథారిటీకి నాట్ లేటర్ దెన్ ద 7 days అప్రూవల్ వచ్చిన తర్వాత 7 days లోపల. నెక్స్ట్ ప్లేస్ ఆన్ వెబ్సైట్ ఇన్ ఏ సర్చబుల్ ఫార్మాట్ నేమ్ అండ్ అదర్ డీటెయిల్స్ ఆఫ్ ఇట్స్ వాల్యూయర్ మెంబర్స్ హూ హ్యాస్ సరెండర్ రివైవ్డ్ ఇట్స్ మెంబర్షిప్. ఎవరైనా సరెండర్ చేసింటే ఎవరైనా రివైవ్ చేసింటే వాళ్ళ యొక్క మెంబర్షిప్ నెంబర్ని వాళ్ళ డీటెయిల్స్ని వెబ్సైట్లో మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వాల్యుయేషన్ స్టాండర్డ్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ కమిటీ సెంట్రల్ గవర్నమెంట్ టు నోటిఫై అండ్ మోడిఫై ద స్టాండర్డ్స్ ఆఫ్ రికమెండేషన్స్ ఆఫ్ కమిటీ సెటప్. సో కాంపోజిషన్ ఎట్లుంటుంది అంటే మామూలుగా ఒక చైర్పర్సన్ అతనికి స్పెషలైజ్డ్ ఇన్ వాల్యుయేషన్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్. సో వాల్యుయేషన్లో ఫైనాన్స్లో అకౌంటెన్స్లో ఫుల్ నాలెడ్జ్ ఉన్నవాడు. 1 member నామినేటెడ్ బై MCA దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్లో నామినేట్ అయిన పర్సన్. 1 person వచ్చేసి చైర్పర్సన్, 1 person వచ్చేసి MCAలో నామినేట్ అయిన పర్సన్. 1 member వచ్చేసి నామినేటెడ్ బై హిబ్బీలో నామినేట్ అయిన పర్సన్. 1 member వచ్చేసి నామినేటెడ్ బై లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్. అప్ టు 4 members నామినేటెడ్ బై CG రిప్రజెంటింగ్ అథారిటీస్ విచ్ ఆర్ అలౌవింగ్ వాల్యుయేషన్ బై RV. నెక్స్ట్ అప్ టు 4 members representatives of RVO nominated by CG or up to 2 members to represent industry and other stakeholders nominated by central government in consultation with government. సో ఇదంతా సెటప్ అనమాట. ఒక చైర్పర్సన్ని ఒక MCA మెంబర్ని, ఒక హిబ్బీ మెంబర్ని, ఒక లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మెంబర్స్ని అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక 4 members నుంచి తీసుకోవచ్చు. రిజిస్టర్ వాల్యూ మెంబర్స్ వచ్చేసి ఒక 4 members ఉండొచ్చు అండ్ ఇండస్ట్రీ నుంచి ఒక 2 members ఉండొచ్చు. అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ IECSI ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్ ఆఫ్ ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ చైర్పర్సన్స్ అండ్ మెంబర్స్ ఆఫ్ కమిటీ షెల్ హ్యావ్ టెన్యూర్ ఆఫ్ 3 years అండ్ మ్యాక్సిమం వచ్చేసి 2 tenures. కంప్లైంట్స్ to be filed before authority in person or post or courier along with non-refundable fee which is 1000 rupees in favor of authority, and authority examine the complaints to be filed before authority. Complaints against a register value be referred to RVO and organization shall handle the complaints in accordance with its bylaws. Next punishment వచ్చేసి contravention of any rules and leads to punishable in this case. Next punishment for false statement. ఒకవేళ false statement అయితే 448 కింద పనిష్మెంట్ చేస్తాము. నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ నేమ్
248కి సంబంధించి ఒక కంపెనీ యొక్క నేమ్ని ఎప్పుడు రిమూవ్ చేస్తుంది ఫ్రమ్ ఆర్ఓసి నుంచి. సో 248 కింద పవర్స్ ఆఫ్ రిజిస్టరర్ టు రిమూవ్ ద కంపెనీ ఫ్రమ్ ఆర్ఓసి. సో వెన్ రిజిస్టరర్కి వచ్చేసి as reasonable cost to below the following hand sent notice to company and all directors to remove the name from ROC and request them to send representations along with copies within 30 days of notice. సో ఆర్ఓసికి ఎప్పుడైనా డౌట్ వచ్చింది అనుకోండి ఒక కంపెనీ మీద నుంచి, ఆ కంపెనీ రిమూవ్ చేయనిక ఏం చేస్తుంది అంటే నోటీస్ని ఇష్యూ చేస్తుంది. అండ్ కంపెనీ ఎవరైనా అగ్రి వాళ్ళు ఉంటే వాళ్ళంతా రిప్రజెంటేషన్ని ప్రొవైడ్ చేయాలి వితిన్ 30 days ఫ్రమ్ డేట్ ఆఫ్ నోటీస్ నుంచి. నెక్స్ట్ నాట్ కమెన్స్ బిజినెస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 year ఆఫ్ ఇట్స్ ఇన్కార్పొరేషన్తో ఒక 1 year అయిపోయినా నువ్వు ఇన్కార్పొరేషన్ చేసినావు కానీ బిజినెస్ని కమెన్స్ చేయాలి. ఆర్ ఒమిటెడ్ ఆర్ క్లోజ్ బిజినెస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 years ఫైనాన్షియల్ ఇయర్స్ అండ్ నాట్ అప్లైడ్ ఫర్ అప్టైనింగ్ డార్మెంట్ స్టేటస్. సో డార్మెంట్ స్టేటస్ని తీసుకోలేదు ఆఫ్ కంపెనీకి సంబంధించి. నెక్స్ట్ సబ్స్క్రైబర్స్ టు మెమోరాండమ్ ఆర్ నాట్ పేడ్ సబ్స్క్రిప్షన్ విచ్ దే పే అట్ ద టైమ్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అండ్ డిక్లరేషన్ టు దిస్ ఎఫెక్ట్ హ్యాస్ నాట్ ఫైల్డ్ వితిన్ 180 days ఆఫ్ ఇన్కార్పొరేషన్. సో కంపెనీ ఇన్కార్పొరేట్ అయినప్పుడు ఈ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో మెమోరాండమ్కి తీసుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ ఫీని పే చేయాల్సి వస్తుంది. అండ్ అప్పుడు కానీ ఫీ చేయకుంటే ఒక డిక్లరేషన్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది వితిన్ 180 days లోపల. అది గురించి చేయకుంటే అప్పుడు రిజిస్టర్ నీ కంపెనీని రిమూవ్ చేయొచ్చు. నాట్ క్యారింగ్ ఎనీ బిజినెస్ ఆర్ ఆపరేషన్స్ ఆఫ్టర్ ఫిజికల్ వెరిఫికేషన్ అండర్ సెక్షన్ 209. నెక్స్ట్ ఆఫ్టర్ ఎక్స్టింగ్విషింగ్ ఆల్ ద లయబిలిటీస్ అసెట్స్ టు బి యూజ్డ్ ఫర్ డిశ్చార్జ్ డైరెక్టర్ మేనేజర్ ఆఫీసర్ టు బి లయబుల్ హ్యాజ్ ఇఫ్ కంపెనీ హ్యాడ్ not been disallowed. File an application by passing special resolution or consent of 75% of members of paid up capital or ROC to have causes a public notice to be issued. Next, approval of regulated body shall also be obtained and enclosed with the application. So exemption section 8 is exempted for subsection 2. Next, notice to be issued in the official gazette of for information of general public. ROC may strike off name and expiry time. Publish notice in the official gazette. The company shall stand dissolved. Next, 249 restrictions on making application in certain situations. Applications not to be made if within 3 months the company. సో అప్లికేషన్ కానీ పెట్టుకోకుంటే వితిన్ 3 months ద కంపెనీ అనేది ఈ 5 ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత వితిన్ 3 monthsలో కానీ అప్లికేషన్ పెట్టుకుంటే అప్లికేషన్ నాట్ టు బి మేడ్ అంటే పెట్టుకోకూడదు. ఒకవేళ పెట్టుకుంటే ఏం జరుగుతుంది? సో 3 months అంటే లాస్ట్ మంత్ వచ్చి ఈ 5 ట్రాన్సాక్షన్లో ఏదో ఒకటి చేసినావు, అప్లికేషన్ పెట్టుకోకూడదు. లాస్ట్ 2nd month ఆర్ లాస్ట్ 3 months ఒక 3 months లోపల ఇవి చేసి నువ్వు అప్లికేషన్ పెట్టుకోకూడదు కంపెనీ యొక్క నేమ్ని రిమూవ్ చేయమని. నో ఏవంటే ఏ 5 ట్రాన్సాక్షన్ నువ్వు చేయకూడదు, ఏ 5 ట్రాన్సాక్షన్ చేసి నువ్వు అప్లికేషన్ పెట్టుకోకూడదు అంటే ఎప్పుడైతే నీ కంపెనీ యొక్క నేమ్ని చేంజ్ చేసినావు ఆర్ చేంజ్ చేసినావు నీ యొక్క రిజిస్టర్ ఆఫీస్ని షిఫ్ట్ చేసినావు రిజిస్టర్ ఆఫీస్ ఫ్రమ్ 1 state నుంచి అనదర్ స్టేట్కి. సో అక్కడ నుంచి ఒక 3 months వరకు నువ్వు స్టై అని కూడాలి. 3 months తర్వాత పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. అప్ టు 3 months వరకు నువ్వు క్లోజర్కి పెట్టుకోకూడదు. నెక్స్ట్ మేడ్ ఆఫ్ డిస్పోజల్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ ఆర్ రైట్స్ హెల్డ్ బై ఇట్ ఇమీడియట్లీ బిఫోర్ సెసెసర్ ఆఫ్ ట్రేడ్ ఆర్ క్యారింగ్ బిజినెస్ ఫర్ పర్పస్ ఆఫ్ డిస్పోజల్ ఆఫ్ గెయిన్ ఇన్ ద నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్. సో నువ్వు ఎందుకు చేస్తున్నావు బిజినెస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అసెట్ని ప్రాపర్టీస్ని సేల్ చేయాలనుకుంటున్నావు, అది గెయిన్ నీకు వస్తుందని. అట్లాంటి కేసెట్లో సేల్ చేసినావు ఇంకా గెయిన్ లేదు, సెసెసర్ చేయాలనుకుంటున్నావు, అట్లాంటి కేసెట్లో కూడా నీకు రిస్ట్రిక్ట్ చేస్తుంది. అంటే కంపెనీలో ఉన్న అసెట్ని నువ్వు సేల్ చేసినావు, నీకు కావాల్సిన పర్సన్కి సేల్ చేసినావు, నార్మల్ కోర్స్లో కాదు, ఫ్రాడ్లెంట్ గెయిన్లో నువ్వు సేల్ చేసినావు అనుకోండి. అట్లాంటి కేసెస్లో మళ్ళీ 3 months లోపల నువ్వు మళ్ళీ నీ పేరు వస్తుందేమో అని నువ్వు కంపెనీ క్లోజ్ చేద్దాం అని కంపెనీ నేమ్ని తీసేయాలనుకుంటే రిస్ట్రిక్ట్ చేస్తుంది ఆర్ఓసి. నెక్స్ట్ యాజ్ అన్ ఆర్ఓసి అదర్ యాక్టివిటీ ఎక్సెప్ట్ ఆన్ వన్ విచ్ నెసెసరీ ఐ ఎక్స్పెండెడ్ ఫర్ పర్పస్ ఆఫ్ మేకింగ్ అప్లికేషన్. సో ఏదన్నా అదర్ యాక్టివిటీ చేసి నువ్వు అప్లికేషన్ పెట్టుకుంటే ఎక్సెప్ట్ రిక్వైర్మెంట్ ఆఫ్ లా కాకుండా చేసినావు అనుకోండి, అట్లాంటి కేసెస్లో నీకు రిస్ట్రిక్ట్ చేస్తుంది. నెక్స్ట్ మేడ్ అప్లికేషన్ టు ట్రిబ్యునల్ ఫర్ కాంప్రమైజ్ అండ్ అరేంజ్మెంట్ అండ్ మ్యాటర్ హ్యాస్ నాట్ బీన్ ఫైనల్లీ కన్క్లూడెడ్. సో కాంప్రమైజ్ అరేంజ్మెంట్ కావడానికి ఆల్రెడీ నువ్వు ట్రిబ్యునల్కి పెట్టుకున్నావు, అక్కడ నుంచి ఇంకా ఫైనల్ డెసిషన్ రాలేదు. అట్లాంటి కేసులో నువ్వు మళ్ళీ ఆర్ఓసికి నేమ్ రిమూవ్ చేయడానికి అప్లికేషన్ పెట్టుకుంటే ఆర్ఓసి రిస్ట్రిక్ట్ చేయొచ్చు ఆర్ బీయింగ్ వూండ్ అప్. సో ఈ కేసెస్లో మొత్తం నువ్వు అప్లై చేసుకోకూడదు. ఏ కేసెస్? ఫస్ట్ చేంజ్ ఇన్ నేమ్కి సంబంధించి ఆర్ ఏమైనా ప్రాపర్టీస్ని నువ్వు సేల్ చేస్తే ఆర్ ఏదైనా సంబంధించి ఇది ఐబీసీ అనుకోండి, ఐబీసీకి సంబంధించి
ఇది నార్మల్ కోసం లా ప్రకారంగా లేకుంటే ఆర్ ట్రిబ్యునల్ ప్రకారంగా కాంప్రమైజ్ అరేంజ్మెంట్కి. నెక్స్ట్ ఐబీసీలో ఉంటే నా కంపెనీ ఫైలింగ్ అప్లికేషన్ ఇన్ వైలేషన్ ఆఫ్ రిస్ట్రిక్షన్ షెల్ బి పనిషబుల్ విత్ ఫైన్ 1 lakh రూపీకి ఫైన్ పడుతుంది. నెక్స్ట్ 250 ఎఫెక్ట్ ఆఫ్ కంపెనీ నోటిఫైడ్ యాజ్ డిసాల్వ్డ్ వేర్ కంపెనీ స్టాండ్స్ డిసాల్వ్డ్ అండర్ సెక్షన్ 248 ఇఫ్ సీజెస్ టు ఆపరేట్ యాజ్ ఏ కంపెనీ. సో కంపెనీ కానీ ఆపరేట్ చేయలేకపోయింది అనుకోండి, సీజ్ అయింది అనుకోండి ఆపరేషన్, అప్పుడు డిసాల్వ్ చేస్తుంది. నెక్స్ట్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇష్యూడ్ డీమ్డ్ టు బి క్యాన్సిల్ ఫర్ రియలైజింగ్ ద అమౌంట్ డ్యూ టు కంపెనీ అండ్ ఫర్ పేమెంట్ డిశ్చార్జ్ ఆఫ్ లైబిలిటీ ద కంపెనీ షెల్ బి కంటిన్యూడ్ ఇన్ ఎగ్జిస్టెన్స్కి సంబంధించి. నెక్స్ట్ 251 ఫ్రాడ్లెంట్ అప్లికేషన్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ నేమ్. సో ఈ యొక్క కంపెనీ యొక్క నేమ్ని ఫ్రాడ్లెంట్గా రిమూవ్ చేస్తుంటే అప్లికేషన్ మేడ్ విత్ ఆబ్జెక్ట్ ఆఫ్ అవాయిడింగ్ లైబిలిటీ ఆఫ్ కంపెనీ టు డిఫ్రాడ్ ఎనీ పర్సన్ ఇంటెన్షన్ టు డిసీవ్ ద క్రెడిటర్ షెల్ బి నోటిఫైడ్ యాజ్ డిసాల్వ్డ్. సో అప్లికేషన్ పెట్టుకున్నావు ఆబ్జెక్ట్ అవాయిడ్ చేయడానికి లైబిలిటీ ఆఫ్ కంపెనీని టు డిఫాల్ట్ ఎనీ పర్సన్ ఆర్ ఇంటెన్షన్ టు డిసీవ్ ద క్రెడిటర్స్ షెల్ బి నోటిఫైడ్ యాజ్ డిసాల్వ్డ్. నౌ జాయింట్లీ అండ్ సెవరల్లీ లైబుల్ హూ ఇంకర్ లాస్ ఆర్ డ్యామేజ్. సో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరూ జాయింట్లీగా అండ్ సెవరల్లీగా డ్యామేజ్కి లాస్ అవుతారు. నెక్స్ట్ పనిష్మెంట్ ఫర్ ఫ్రాడ్ అండర్ సెక్షన్ 447 రిజిస్ట్రార్ మే రికమెండ్ ప్రాసిక్యూషన్ ఫర్ ద పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫైలింగ్ అండ్ అప్లికేషన్. సో ఎవరైనా ఫ్రాడ్లెంట్ అప్లు పెట్టుకుంటే రిమూవ్ చేయండి నా కంపెనీ అని వాళ్ళకి జాయింట్లీ సివరీ లైబుల్ అవుతారు అండ్ లాస్ ఆర్ డ్యామేజ్కి. తర్వాత వాళ్ళని పనిషబుల్ చేస్తుంది అండర్ సెక్షన్ 447 కింద. అండ్ నెక్స్ట్ 252 అపీల్ టు ట్రిబ్యునల్ అగ్రీ బై పర్సన్. ఎవరన్నా ఈ ఆర్ఓసి నేమ్ని రిమూవ్ చేసింది అనుకోండి, కంపెనీ అప్లై చేసుకుంది, ఆర్ఓసి రిమూవ్ చేసింది. ఇప్పుడు ఎవరో క్రియేటర్ వచ్చేసి అగ్రీ అయినాడు, ఆ క్రియేటర్స్ వచ్చేసి అగ్రీ బై ఆర్డర్ ఆఫ్ డిసాల్వింగ్ మే ఫైల్ అన్ అపీల్ టు tribunal within 3 years from date of order of register and prove that order was not passed by register with the absence of any ground may lead to restoration of name company. So ROC అనేది ఇవి చెక్ చేయకుండా ఈ 5 ట్రాన్సాక్షన్ చెక్ చేయకుండా అది ROC అనేది నేమ్ని రిమూవ్ చేసిందని ప్రూవ్ చేయగలిగితే ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో అప్పుడు పాస్ బై రిజిస్టర్ విత్ ఆబ్సెంట్ ఆఫ్ ఎనీ గ్రౌండ్స్ మే లీడ్ టు రిస్టోరేషన్ ఆఫ్ నేమ్ కంపెనీ. అప్పుడు ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ టు ఆర్ఓసికి అండ్ కంపెనీకి అండ్ పర్సన్ కన్సర్న్కి అందరికీ ఒక ఆపర్చునిటీ ఇస్తుంది. ఎవరు ఇస్తారు? ట్రిబ్యునల్ ఇస్తుంది. ట్రిబ్యునల్ ఇచ్చిన తర్వాత ఒక ఆర్డర్ని పాస్ చేస్తుంది. బై ద ట్రిబ్యునల్ షెల్ బి ఆర్డర్ని పాస్ చేస్తుంది. ఆ ఆర్డర్ పాస్ చేసిన తర్వాత వితిన్ 30 days లోపల మళ్ళీ రిజిస్ట్రార్కి ఇవ్వాలి అండ్ ఇష్యూ ఏ ఫ్రెష్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇఫ్ కంపెనీ మెంబర్స్ ఆర్ క్రియేటర్స్ వర్క్మెన్ ఫీల్ అగ్రీడ్ బై కంపెనీ. నౌ ట్రిబ్యునల్ on an application before expiry of 20 years from publication in official gazette. So 20 years before 20 years లోపల పబ్లిక్ చేయాలి అఫీషియల్ గెజెట్లో. మే ఆర్డర్ ఫర్ రిస్టోరేషన్ ఆఫ్ నేమ్ ఆఫ్ కంపెనీ టు ఆర్ఓసి అండ్ ప్లేస్ ద నేమ్ ఆఫ్ కంపెనీ యాజ్ ఇట్స్ నేమ్ నాట్ బి స్టక్ ఆఫ్ ఫ్రమ్ ఆర్ఓసి. సో అప్లికేషన్ పెట్టుకుంటే 3 years లోపల ఆ ట్రిబ్యునల్ అనేది ఆన్ అన్ అప్లికేషన్ బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ 20 years లోపల పబ్లికేషన్ చేస్తుంది అఫీషియల్గా గజెట్లో ఆ కంపెనీ యొక్క నేమ్ని రీస్టోర్ చేసి. ఇది కంపెనీ రిమూవల్ ఆఫ్ కంపెనీకి సంబంధించి. నెక్స్ట్